ఓం ఓం షణ్ణో మిత్రః శం వరుణః షణ్ణో భవత్వర్యమా షణ్ణ ఇంద్రో బృహస్పతిః షణ్ణో విష్ణురుక్రమः ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం వాయోరనిలమమృతమథేదం భస్మాంతం శరీరం ఓ క్రతో స్మర క్లిబే స్మర కృతం స్మర ఓ క్రతో స్మర క్లిబే స్మర కృతం స్మర ఓ హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం యో సావాదిత్యే పురుషः సోऽసావహం ఓం ఖం బ్రహ్మ ఓం ఖం బ్రహ్మ ఓం ఖం బ్రహ్మ ఓం శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మ ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక సదా రక్షక సర్వదా రక్షక సర్వత్ర రక్షక సర్వథా సర్వధా రక్షక ఓం శాశ్వత రక్షక పరమ రక్షక ఓం ఓం శాశ్వత పిత శాశ్వత మాత శాశ్వత భ్రాత శాశ్వత దాత శాశ్వత విధాత శాశ్వత బంధు మిత్ర సఖా శాశ్వత గురు ఆచార్య శాశ్వత రాజా రాజాధిరాజ శాశ్వత న్యాయాధీశ శాశ్వత నియంత సర్వసాక్షి ఓం విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగత్పతి ఓం సదాధార సర్వాధార ఓం విశ్వాధార सर्वांतर्यामी सर्वव्यापका न्यायकारिणी हे परमपित परमात्मा दयालु सृष्टिकर्ता धर्ता हर्ता प्रलयकर्ता ओम ओम भूर्भुवस्वः ओम भूः ओम भुवः ओम ओम
ओम प्राणाधार जीवनाधार प्राणदात प्राणप्रिय समस्त दुख विनाशक सकल रोग नाशक संकट मोचक सच्चिदानंद स्वरूप आनंददाता सुखदायक आत्मद बलद ज्ञानद वर्चोद सर्वदा हर्षद मोक्षद ओम ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, ఆత్మీయ మిత్రులారా, బాంధవులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమపిత పరమాత్మను ఉపాసించడం ఆత్మ యొక్క కర్తవ్యం. ఆత్మకు అది అవసరం. పరమాత్మను ఉపాసించడమే, పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించడమే. లేకపోతే దుఃఖాలే, కష్టాలే, బాధలే. పరమాత్మను పొందాలంటే ఆ పరమాత్మ అనే వస్తువు, ఆ ద్రవ్యం, దాని లక్షణం ఏమిటో, గుణాలు ఏమిటో, కర్మ ఏమిటో దాని గురించి తెలిసి ఉండాలి. ఎందుకు పరమాత్మను ఉపాసించాలి? అసలు పరమాత్మ అంటే ఎవరు? దేన్ని పరమాత్మ అంటారు? అది పుల్లింగమా, నపుంసకలింగమా, స్త్రీలింగమా, ఆడ మగ, ఏది? అలింగ ఏ లింగము కాదు. పరమపిత పరమాత్మకు ఏ లక్షణాలు లేవు, ఏ చిహ్నాలు ఉండవు, ఏ గుర్తులు ఉండవు. అలింగ ఏ లింగాలు లేవు. అసంగ అలింగ అక్రతు అమర అజర అభయ అనాది అనంత పరమపిత పరమాత్మ. పరమపిత పరమాత్మను తెలుసుకోవడం అవసరం. పరమపిత పరమాత్మ చేతనం, పరమచేతనం, పరమచేతన పదార్థమే, పరమ పదార్థమే. మహర్షి దయానంద సరస్వతి గారు పరమపిత పరమాత్మ గురించి ప్రార్థించే ముందు సామాన్యంగా ఓం షన్నో మిత్ర శం వరుణ షన్నో భవతు వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణు ఉరుక్రమ షన్న విష్ణు ఉరుక్రమ షన్న విష్ణు రురుక్రమ. పరమపిత పరమాత్మయే మిత్రుడు, వరుణుడు, అర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణు, ఉరుక్రముడు. ఈ విధంగా వర్ణించడం జరిగింది. ఇది వేద మంత్రం, ఋగ్వేద మంత్రం. ఈ విషయంలో ఈ మంత్రానికి అర్థం రాస్తూ, భాష్యం చేస్తూ ఆర్యాభిహీనంలో పరమపిత పరమాత్మను స్థుతించడం జరిగింది. ఆరంభంలో హే సచ్చిదానంద అనంత స్వరూప, హే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, హే అద్వితీయ అనుపమ జగద్ ఆది కారణ, హే అజ నిరాకార సర్వశక్తిమన్, న్యాయకారిన్ హే జగదీశ సర్వ జగదుత్పాదక ఆధార, హే సనాతన సర్వమంగళమయ సర్వస్వామిన్, హే కరుణాకర అస్మత్ పిత పరమ సహాయక, హే సర్వానంద ప్రద.
సకల సుఖదాయక, సకల దుఃఖ వినాశక, హే అవిద్య అంధకార నిర్మూలక, విద్యార్క ప్రకాశక, హే పరమైశ్వర్య దాయక, సామ్రాజ్య ప్రసారక, హే అధమోద్ధారక, పతిత పావన మాన్యప్రద, హే విశ్వ వినోదక, వినయ విధిప్రద, హే విశ్వాస విలాసక, హే నిరంజన నాయక, శర్మద నరేశ నిర్విಕಾರ, హే సర్వాంతర్యామిన్ సదుపదేశక, మోక్షప్రద, హే సత్యగుణాకర, నిర్మల నిరీహ నిరామయ నిరుపద్రవ, దీన దయాకర, పరమ సుఖదాయక, హే దారిద్ర్య వినాశక, హే నిర్వైర విధాయక, సునీతి వర్ధక, హే ప్రీతి సాధక, రాజ్య విధాయక, శత్రు వినాశక, హే సర్వ బలదాయక, నిర్బల పాలక, హే సుధర్మ సుప్రాపక, హే అర్థ సుసాధక, సుకామవర్ధక, జ్ఞానప్రద, హే సంతతి పాలక, ధర్మ సుశిక్షక, రోగ వినాశక, హే పురుషార్థ ప్రాపక, దుర్గుణ నాశక, సిద్ధిప్రద, హే సజ్జన సుఖద, దుష్ట సుతాడన, గర్వ కుక్రోధ కులోభ విదారక, హే పరమేశ పరేశ పరమాత్మన్ పరబ్రహ్మన్, హే జగదానందక, పరమేశ్వర వ్యాపక, సూక్ష్మచ్ఛేద్య, హే అజర అమృత అభయ నిర్బంధనాదే, హే అప్రతిమ ప్రభావ నిర్గుణ అతుల, విశ్వాద్య విశ్వవంద్య విద్వద్విలాసక, इत्यादि अनंत विशेषण वाच्य हे मंगल प्रदेश्वर, आप सर्वथा सबके निश्चित मित्र हो. तमरे అన్ని రకాలుగా అందరి నిశ్చిత మిత్రులు మీరే తమరే. हमको సత్య సుఖదాయక సర్వదా హో, మా అందరికి సత్య సుఖాన్నిచ్చేవాడివి సుఖదాయకుడి సర్వదా కావాలి తమరే. హే సర్వోత్కృష్ట స్వీకరణీయ, हे सर्व उत्कृष्ट स्वीकरणीय वरेश्वर, आप वर्ण अर्थात सबसे परमोत्तम हो, अंदर చేత స్వీకరణీయమైనటువంటి హే పరమిత పరమాత్మ, హే వరేణ్య తమరే, వరుణు తమరే, అందరికంటే పరమ ఉత్తమ తమరే. సో ఆప్ హమ్కో పరమ సుఖదాయక హో, కాబట్టి తమరే పరమ సుఖదాయకులు తమరే, మా అందరి యొక్క పరమ సుఖదాయకులు తమరే ప్రభు. ये पक्षपात रहित धर्म न्यायकारिन आप अर्यमा यमराज हो, तमरे अर्यमुलु यमराजु तमरे. इससे हमारे लिए न्याययुक्त सुख देने वाले आप ही हो, కాబట్టి మాకు న్యాయయుక్త సుఖాన్ని ఇచ్చేది తమరే. हे परमेश्वर्यवन, हे इंद्रेश्वर, ओ परमेश्वर्यवंतुड़ा इंद्रेश्वर, आप हमको परमेश्वर युक्त शीघ्र स्थिर सुख दीजिए. స్థిరమైన సుఖమని పరమేశ్వర్యాన్ని మాకు శీఘ్రమే వసంగండి ప్రభు. ఏ महाविद्या वाचोधिपते बृहस्पति परमात्मन, हम लोगों को बृहत सबसे बड़े सुख को देने वाले आप ही हो, మా అందరికి బృహత్ బృహస్పతి గొప్ప సుఖాన్నిచ్చేది తమరే. హే సర్వవ్యాపక అనంత పరాక్రమేశ్వర విష్ణు, आप हमको अनंत सुख देवो, तमर सर्वव्यापकुలు విష్ణు అనంత సుఖాన్ని ఇవ్వండి ప్రభు. कुछ मांगेंगे सो आपसे ही हम लोग मांगेंगे, ఏమైనా అడగాలనుకుంటే కోరాలనుకుంటే యాచించాలనుకుంటే తమరితోనే తమనే యాచిస్తాం ప్రభు, తమని అడుగుతాం. सब सुखों का देने वाला आपके बिना कोई नहीं है, అన్ని సుఖాన్ని ఇచ్చేది తమరే, అన్ని రకాల సుఖాన్ని ఇచ్చేది మీకంటే మరొకరు ఎవరు లేరు ప్రభు.
సర్వతా హమ్ లోగోం కో ఆప్కా హీ ఆశ్రయ హై. అన్ని రకాలుగా మా అందరి యొక్క ఆశ్రయం తమరే. అన్ని కిసీ కా నహీ, మరొకరి ఆశ్రయాన్ని పొందలేం ప్రభు. అటువంటి ఆశ్రయం, అటువంటి రక్షణ ఎవరు ఇవ్వలేరు. क्योंकि सर्वशक्तिमान न्यायकारी दयामय सबसे बड़े पिता को छोड़ के नीच का आश्रय हम लोग न कभी नहीं करेंगे. ఎందుకంటే సర్వశక్తిమైనటువంటి న్యాయకారి అయినటువంటి దయామైనటువంటి తమరే అందరికంటే గొప్ప పిత. తమరిని వదిలిపెట్టి నీచులైనటువంటి వారిని, వారి ఆశ పొందలేము, వారిని అడగలేము, ఈ ప్రపంచాన్ని ఏం కోరలేము ప్రభు. आपका तो स्वभाव ही है कि अंगीकृत को कभी नहीं छोड़ते. తమరి యొక్క స్వభావం అది. తమరు నొప్పించిన వారిని, మెప్పించిన వారిని తమరు ఎవరైతే అంగీకరిస్తారో, స్వీకరిస్తారో వారిని ఎప్పుడు మీరు వదిలిపెట్టరు, ఆనందాన్ని ఇస్తూనే ఉంటారు. హే పరంపిత పరమాత్మ, సో ఆపు సదైవ్ హమ్కో సుఖ దేంగే. తమరు ఎప్పుడు మాకు సుఖాన్ని ఇస్తూనే ఉంటారు. ఏ హమ్ లోగోం కో దృఢ నిశ్చయ హై. ఇది మా యొక్క దృఢ నిశ్చయం, మా యొక్క దృఢ నిశ్చయం ప్రభు. ఈ విధంగా మహర్షి దయానంద సరస్వతి గారు ఆర్యాభినయంలో ఈ మంత్రం ద్వారా పరంపిత పరమాత్మను ప్రార్థించడం జరిగింది, స్తుతించడం జరిగింది. ఓం షన్నో మిత్ర శం వరుణ షన్నో భవత్వరేమ షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణు రురుక్రమ. ఇదే మంత్రాన్ని సత్యార్థ ప్రకాశంలో కూడా ఆరంభంలో ఇదే మంత్రం చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రం ఆధారంగా వ్యాఖ్యానం ప్రారంభించడం జరుగుతుంది. సత్యార్థ ప్రకాశంలో ఓం అనే శబ్దంతో ప్రారంభిస్తారు. ఓం షన్నో మిత్ర, మిత్ర వరుణ అర్యమ ఇంద్ర బృహస్పతి విష్ణు రుక్రమ. ఈ శబ్దాల యొక్క అర్థం ఇంత విస్తృతంగా, విపులంగా, వివరంగా పరంపిత పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలను అన్నింటి కూడా ఇందులో కలిపి ఈశ్వర స్తుతి ప్రార్థన చేయడం జరిగింది. ఇదే విధంగా ఈశావాస్య ఉపనిషత్తు కూడా అంతా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశోపనిషత్తు, ఈశ్వరుని ఉపనిషత్తు, ఈశ్వరుని ఉపనిషత్, ఈశ్వరుని యొక్క రహస్య విద్య, బ్రహ్మ విద్య, పరబ్రహ్మ విద్య, ఈశోపనిషత్తు. ఇందులో ఆరంభం నుంచి మనం కనుక అర్థం చేసుకుంటే ఈశ్వర స్తుతి, ఈశ్వర ప్రార్థన, ఈశ్వరునికి ఉపాసన, మానవ జన్మ ఉన్నటువంటి మనం, మానవ దేహంలో ఉన్నటువంటి మనం చేయవలసినటువంటి కర్మలు విధవిహిత కర్మలే చేయాలి. వేరే కర్మలు చేయడానికి వీల్లేదు. వేరే కర్మలు ఏ కర్మలు చేసినా అవి పుణ్యకర్మలు కావు. పాపకర్మలు కాకపోవచ్చు, కానీ పుణ్యకర్మలు కాజాలు. అందుకే అంతా ఈశ్వరునిదే. ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అంత పరమిత పరమాత్మదే. అందుకే పరమిత పరమాత్మనే భయపడాలి. ఏ మనుష్య ఈశ్వరాది నిత్యం బిభ్యంతి. ఎవరైతే మనుషులు ఈశ్వరునికి భయపడి జీవిస్తుంటారో వారు పరమిత పరమాత్మ చూస్తున్నాడు పరమిత పరమాత్మ. అస్మాన్ సర్వదా సర్వథా పశ్యతి. పరమిత పరమాత్మ మన అందరిని కూడా సర్వదా, సదా, సర్వత, అంతటా చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. జగదిదం ఈశ్వరేణ వ్యాప్తం. ఈ జగత్తంతా ఈశ్వరుని ద్వారా వ్యాప్తం. సర్వత్ర ఈశ్వరో అస్తి ఇది వ్యాపకం అంతర్యామిన్నం. అంత పరిమిత పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. సర్వత్ర ఈశ్వర అస్తి, అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. ఇది వ్యాపకం అంతర్యామినం. సర్వాంతర్యాన్ని, సర్వవ్యాపకుడైన పరిమిత పరమాత్మను నిశ్చిత్య కదాచిత్ అపి అన్యాయాచరణేన కస్యాపి కించిదపి ద్రవ్యం గ్రహీతుం న ఇచ్చేయుః తే ధార్మికా భూత్వా అత్ర పరత్ర అభ్యుదయ నిశ్రేయసే ఫలే ప్రాప్య సదా ఆనందేయుః. ఇది కూడా మహర్షి దయానంద యొక్క అర్థం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అనే మంత్రానికి భావార్థం రాయడం జరిగింది. హే మనుష్య ఈశ్వరాద్ బిభ్యంతి అయం అస్మాన్ సర్వదా సర్వతా పశ్యతి. పరమిత పరమాత్మ అంతటా ఉన్నాడు. ఈశావాస్యమిదం అంతటా వ్యాపించున్నాడు, అంతటా వసించి ఉన్నాడు.
అందరికి వాసము నివాసం పరమపిత పరమాత్మ అని ఎవరైతే భయపడి పరమపిత పరమాత్మ చూస్తున్నాడు, సర్వదా చూస్తున్నాడు, సర్వత్రా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, సర్వసాక్షి. ఈ విధంగా ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని ద్వారానే వ్యాప్తమై ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, జగద్వ్యాపకుడు, సర్వవ్యాపకుడు, సర్వత్ర వ్యాపకుడు అని అర్థం చేసుకుని అంతర్యామి, అంతర్వ్యాపించడం కాదు, లోపల కూడా ఉండి సర్వాంతర్యామి అటువంటి పరమపిత పరమాత్మ సర్వాంతర్యామినని అని అర్థం చేసుకుని నిశ్చయం చేసుకుని ఎప్పుడు కూడా ఎవరి పట్ల కూడా అన్య ఆచరణ చేయకుండా ఉంటే అప్పుడు తమ జన్మ సార్థకమవుతుంది. ధార్మికులు అవుతారు, అన్యాయకారులు కాదు, అధార్మికులు కాదు. అప్పుడు ఎవరైతే ధార్మికులు ఉంటారో వారికి మాత్రమే ఈ లోకంలో పరలోకంలో అభ్యుదయం జరుగుతుంది. అధార్మికులకు ఈ లోకంలో అభ్యుదయం జరగవచ్చు, అంటే భౌతిక సుఖాలు, భౌతిక ప్రగతి పొందవచ్చు, అభ్యుదయం, కానీ నిశ్రేయసం లభించదు. అన్యాయంగా మోసం చేస్తూ ధనాన్ని పొందేవారు కొంతవరకే ఈ లోక సుఖాలను అనుభవిస్తారు, కానీ లోపలి సుఖం, కనీసం మానసిక ఆనందం కూడా పొందలేరు. ఆత్మానందం తర్వాత శారీరక సుఖం పొందవచ్చు, కొంతవరకు ఇంద్రియ సుఖాలు పొందవచ్చు, అభ్యుదయం మాత్రం అందుకోవచ్చు. ధార్మికంగా, ధర్మపూర్వకంగా సాధించినటువంటి, సంపాదించినటువంటి సాధనాలే సుఖాన్ని ఇస్తాయి, చివరికి మోక్షాన్ని ఇస్తాయి. అత్ర పరత్ర అభ్యుదయాన్ని శ్రేయసే ఫలే ప్రాప్య సదా ఆనందేయు, సదా ఆనందిస్తారు అభ్యుదయ శ్రేయస ఫలాలను పొంది. ఈ విధంగా ఆరంభించి చేయవలసిన కర్మలు, ఏ కర్మలు చేయాలి కూడా చెప్పడం జరిగింది. నిత్యం చేసిన కర్మలు కుర్వన్నే వేహ కర్మ అని ఇది విశేషం సమా ఏవంతో నాణ్యతేతోస్తిన కర్మ లిప్యతనే. దీనికి భావార్థం రాస్తూ మహర్షి దయానంద వారు, మనుష్య ఆలస్యం విహాయ సర్వస్య ద్రష్టారం న్యాయాధీశం పరమాత్మనం కర్తుం అర్హాం తద్ ఆజ్ఞాం చ మత్వా శుభాని కర్మాణి కుర్వంతో, శుభాని కర్మాణి కుర్వంతో అశుభాని త్యజంతో బ్రహ్మచర్యేణ విద్యా సుశిక్షే ప్రాప్య ఉపస్థేంద్రియ నిగ్రహేణ వీర్యమున్నీయ అల్పమృత్యుం ఘ్నంతుం యుక్త ఆహార విహారేణ శతవార్షికం ఆయు ప్రాప్నువంతు. చాలా స్పష్టంగా చేస్తున్నారు. కుర్వన్నేవేహే కర్మాని జిజి విశతం సమా అంటే మనుషులు ఆలస్యాన్ని, సమర్థాన్ని విహాయ వదిలిపెట్టేసి సర్వస్య ద్రష్టారం అందరినీ చూసే సర్వద్రష్టను, సర్వద్రష్టారం న్యాయాధీశం సర్వద్రష్టటువంటి న్యాయాధీశుని పరమాత్మను చూడడం, పరమాత్మ యొక్క ఆదేశాలను అర్థం చేసుకున్నటువంటి కర్మలు చేస్తే తదాజ్ఞం పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను, ఇదంతా కూడా పరమేశ్వరుని ఆజ్ఞ అనుకొని ఆ రకంగా మత్వ అలా అంగీకరించి శుభాని కర్మాని కుర్వంతో శుభ కర్మలు మాత్రం చేస్తూ అశుభాని త్యజంతో అశుభ కర్మలు వదిలిపెట్టేస్తూ బ్రహ్మచర్యేన బ్రహ్మచర్యం ద్వారా, ఈశ్వర ఉపాసన ద్వారా, వేదాధ్యయనం ద్వారా, వీర్య రక్షణ ద్వారా, విద్యా సుశిక్షే, విద్యా సుశిక్ష విషయంలో విద్య మరి సుశిక్షణ కూడా అంటే సరైనటువంటి శిక్షణ పొంది ప్రాప్య ఉపస్థేంద్రియ నిగ్రహణ, ఉపస్థేంద్రియ నిగ్రహం ద్వారా వీర్యమున్నీయ వీర్యాన్ని పెంచుకొని అల్పమృత్యుం ఘ్నంతుం అల్పమృత్యుని దూరం చేసుకొని యుక్త ఆహార విహారణ, యుక్తమైనటువంటి సరైనటువంటి ఆహారం, హితబుక్ మితబుక్ రితబుక్, మితమైన హితానుకూలంగా మితమైనటువంటి ఆహారాన్ని, మితాహారం హితానుకూలంగా హితమైన ఆహారాన్ని తీసుకుంటూ యుక్త ఆహారం ద్వారా, ఆహారం మాత్రం కాదు విహారం ద్వారా కూడా, ఆహార విహారాల ద్వారా ఆరోగ్యాన్ని పొంది వందేరు జీవించాలని కోరుకోవాలి. శతవార్షికం ఆయు ప్రాప్నువంతు, వందేళ్ళ ఆయుష్ను పొందండి. యథా యథా మనుష్య సుకర్మసు చేష్టంతే తథైవ పాపకర్మతో బుద్ధిర్ నివర్తతే. ఏ విధంగా అయితే ఎలా అయితే
ఏ క్రమంలో మనుషులు సుకర్మలలో మునిగి ఉండి సుకర్మలు చేస్తారో అలాగే ఆ రకంగానే పాపకర్మ నుంచి దూరం అయిపోతారు. పాపకర్మ నుంచి బుద్ధి కూడా, ఆలోచన కూడా రాకుండా ఉంటే అటువంటి వారు విద్య ఆయు సుశీలత చ వర్ధతే. విద్య, ఆయుష్, సుశీలత ఇవన్నీ కూడా పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి. ఈ విధంగా మహర్షి యొక్క ఇది భావార్థం ఈ మంత్రానికి. ఈ మంత్రాల్లో ఈ భావార్థం చాలా రహస్యమైనటువంటి భావార్థం ఉంటుంది. ఈశ్వర స్తుతి, ప్రార్థన. కాబట్టి పరమిత పరమాత్మని మర్చిపోకుండా ప్రతి క్షణం సదా సర్వదా ఈశ్వర స్తుతి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈశ్వరుని యొక్క గుణాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. అసూర్యనామతి లోక అంధేన తమసావృత. ఈ మంత్రానికి భావార్థం రాయడం జరిగింది. తయేవ అసురా దైత్య రాక్షస పిశాచ దుష్ట మనుష్య ఆత్మని అన్యత్ వాచ్యన్యత్ ఆత్మని అన్యత్ వాచి అన్యత్ కర్మణి అన్యత్ ఆచరంతే తే న కదాచిత్ అవిద్యా దుఃఖ సాగరాత్ ఉత్తీర్య ఆనందం ప్రాప్నం శక్నువంతి. ఎవరైతే అసురులు, దైత్యులు, రాక్షసులు, పిశాచాలు, దుష్టులు ఇటువంటి మనుషులు ఉంటారో వారు ఆత్మలో ఒక రకంగా ఉంటుంది, మాటలు ఒక రకం, మనసులో ఒకటి, మాటలు ఒకటి, కర్మలు ఒకటి చేస్తుంటారు, అలా ఆచరిస్తుంటారు. ఆత్మని అన్యత్ వాచి అన్యత్ కర్మని అన్యత్ ఆచరంతి, అలా ఆచరిస్తారు. తే నా కదాచిత్ అవిద్య దుఃఖ సాగరాత్ ఉత్తీర్య ఆనందం ప్రాప్నం శక్నువంతి. అది ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా అవిద్య అనే దుఃఖ సాగర్ నుంచి దూరమై ఆనందాన్ని పొందలేరు. ఏచ ఆత్మ ఆత్మనస. ఎవరైతే ఆత్మలో అదే ఉంటుందో, ఏచ యద్ ఆత్మని మనస మనస తద్వాచ. ఆత్మలో ఏముందో మనసులో అదే ఉంటుంది. ఇందులో ఒక రహస్యం చెప్పడం జరుగుతుంది. ఆత్మలో ఏముంటుందో మనసులో అదే ఉంటుంది. మనస తద్వాచ. మనసులో ఏముందో వాక్కు ద్వారా కూడా అదే, మనసు ద్వారా అనుకున్నదే వాక్కు ద్వారా అంటారు. ఏది వాచ తద్ కర్మణ. అయితే వాక్కు ద్వారా చెబుతారో కర్మ ద్వారా అదే చేస్తారు. ఏచ ఆత్మనస ఆత్మన తన్మనస. ఏచ యదాత్మన తన్మనస మనస యత్ మనస తద్వాచ యత్ వాచ తద్ కర్మణ అనుతిష్టంతి. ఎవరైతే ఆత్మలున్నదే మనస్సు ద్వారా, మనసులున్నదే వాక్కు ద్వారా, వాక్కులున్నదే కర్మ ద్వారా చేస్తారో, అనుష్ఠానం చేస్తారో, తాయేవ అంటే తేవ వారే దేవా ఆర్య సౌభాగ్యవంతో అఖిల జగత్ పవిత్రయంత ఇహం అముత్ర అతులం సుఖం అశ్నువతే. ఎవరైతే అలా చేస్తారో, ఆత్మలో ఉన్నదే మనసులో, మనసులో ఉన్నదే మాటలో ఉన్నదే వాక్కులు, కర్మలో చేస్తారో అటువంటి వారు, అటువంటి అనుష్ఠానం చేస్తారో, ఆచరిస్తారో వారు మాత్రమే దేవతలు. దేవాహ ఆర్యాహ. వారే దేవులు, ఆర్యులు, సౌభాగ్యవంతులు. అఖిల జగత్ పవిత్రయంత. ఈ అఖిల జగత్తును పవిత్రం చేస్తూ ఇహం అముత్ర ఈ లోకం, ఈ జన్మలో, వచ్చే జన్మలో కూడా అతులం సుఖం అశ్నువతే. అతుల సుఖాన్ని, విశేష సుఖాన్ని, అతులం అనుపం పోల్చజాలని సుఖాన్ని, అనుప సుఖాన్ని పొందుతారు. అసూర్యనామతే లోక అంధేన తమసావృత తాన్స్తే ప్రేత్యాపి గచ్చంతి ఏకే చ ఆత్మహనో జన. ఆత్మహనులు ఎవరు? ఆత్మలో ఉన్నది ఒకటి, మనసులో ఉన్నది వేరు. మనసులో ఒకటి, మాటలు ఒకటి, కర్మలు ఒకటి, చేష్టలు ఒకటి. ఇలా చేసేవారు వారు అసురులు అవుతారు, దైత్యులు అవుతారు, రాక్షసులు అవుతారు, పిశాచులు అవుతారు, దుష్టులు అవుతారు. అటువంటి మానవుడు అలా కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అటువంటి వారు ఆత్మహనులు, ఆత్మద్రోహులు అని హెచ్చరించడం జరిగింది పరంపిత పరమాత్మ. ఈ రకంగా ఈ మంత్రాలు కనుక గమనిస్తే మానవ జీవనం ఎలా ఉండాలో స్పష్టం చేయడం జరుగుతుంది మహర్షి దయానంద సరస్వతి గారు తన భావార్థంలో. ఈశావాస్య ఉపనిషత్తు
యజుర్వేదం యొక్క చివరి అధ్యాయం 40వ అధ్యాయం యొక్క మంత్రాలు. మహర్షి యజుర్వేదంలో ఉన్నటువంటి ఆ మంత్రాలకు భాష్యం రాయడం జరిగింది. ఆ భాష్యమే పండిత గోపదేవ్ శాస్త్రి గారు తన ఈశావాస్య ఉపనిషత్తు అనే ఈ వ్యాఖ్యానంలో ఉన్నట్టుగా తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇది. మహర్షి యొక్క వ్యాఖ్యానం ఉన్నట్టు తెలుసుకోవడం కూడా గోపదేవ్ గారి యొక్క వారి మహర్షి పట్ల ఉన్నటువంటి భక్తికి నిదర్శనం ఇది. తర్వాత ఈశ్వరుని గురించి అటువంటి ఏ ఈశ్వరుడు ఎలా ఉంటాడు అనే విషయంలో సందేహం కలుగుతుంది. ఈశ్వరుడు ఎటువంటి వారు ఈశ్వరుని పొందగలుగుతారు అనే విషయంలో అనేజదేక మనసో జవీయో నైనాద్దే వాప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యనత్యేతి తిష్టత్ తస్మిన్ అపో మాతరిష్వ దధాతి. అనేజదేకం, దీని కూడా భావార్థం రాయడం జరిగింది. బ్రాహ్మణో అనంతత్వాత్ అన్యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పురస్తాదేవ అభివ్యాప్తం అగ్రస్థం బ్రహ్మ వర్తతే. బ్రాహ్మణ పరమిత పరమాత్మ పరబ్రహ్మ అనంతత్వాత్ అనంత గుణం, అనంతుడు. అత్ర ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే మనస్సు వేగంగా వెళ్తుందో, సూర్యుడు చంద్రుడు, సూర్యుడు అనగానే సూర్యుడు, చంద్రుడు అనగానే చంద్రుడు, అక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు క్షణములో, కళ్ళు మూసి తెరిచే లోపల అంత వేగంగా ఉంటుంది మనస్సు. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పురస్తాదేవ అభివ్యాప్తం అగ్రస్థం బ్రహ్మ వర్తతే. అక్కడ అంతకంటే ముందు పరమిత పరమాత్మ బ్రహ్మ ఉంటాడు. తత్ర తత్ర పురస్తాదేవ, అక్కడక్కడ మనస్సు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది, అంతకంటే ముందే పరమిత పరమాత్మ అక్కడ ఉంటాడు. ఎందుకంటే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. పురస్తాదేవ ముందుగానే, అభివ్యాప్తం అక్కడ ముందు అంతటా వ్యాపించి ఉంటాడు. అగ్రస్థం మన ముందే బ్రహ్మ వర్తతే, బ్రహ్మ ఉంటాడు, పరబ్రహ్మ ఉంటాడు. తదు విజ్ఞానం శుద్ధేన మనసైవ జాయతే. పరమిత పరమాత్మ యొక్క ఆ విశేష జ్ఞానాన్ని శుద్ధమైన మనసు ద్వారా పొందగలుగుతాం. చక్షురాదిభి అవిద్వద్భి చ ద్రష్టుం అశక్యం అస్తి. ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా, నేత్రాది ఇంద్రియాల ద్వారా, అటువంటి కేవలం మంత్రాలు కంఠస్థం చేసిన వారి ద్వారా కూడా, అంటే ఇక్కడ చూసేవారు, పైన పైన చూసే వారి ద్వారా, అవిద్వద్భియ అటువంటి వారు అవిద్వాంసులు అంటున్నారు. ద్రష్టుం అశక్యం, పరమిత పరమాత్మను దర్శించలేరు, అశక్యం. స్వయం నిశ్చలం సత్ సర్వాణి జీవాన్ని నియమేన చాలయతి. పరమిత పరమాత్మ నిశ్చలంగా ఉండి అన్ని జీవులను, అన్ని ప్రాణులను నియమం ప్రకారంగా చాలయతి నడిపిస్తాడు. ధరతి ధరిస్తాడు కూడా. తస్య అతి సూక్ష్మత్వాత్, పరమిత పరమాత్మని అతి సూక్ష్మం. అతీంద్రియత్వాత్, పరమిత పరమాత్మ అతీంద్రియత్వాత్, అతీంద్రియం. ధార్మికస్య విదుషో యోగిన, ధార్మికులైనటువంటి విద్వాంసులైనటువంటి యోగులు మాత్రమే, విదుషో యోగిన ఏవ సాక్షాత్కారో భవతి నా ఇతర. ఎవరైతే విద్వాంసులైనటువంటి వేద విద్వాంసులైనటువంటి యోగులు ఉంటారో, ధార్మికులు ఉంటారో, వారు మాత్రమే ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకుంటారు, ఇతరులు చేసుకోలేరు. పరమిత పరమాత్మ తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికి తదంతరస్య సర్వస్య తద్ సర్వస్య ఆస్య బాహ్యత. హే మనుష్య తద్ బ్రహ్మ మూఢ దృష్ట్యా కంపత ఇవ తత్ స్వతో వ్యాపకత్వా నాచలతి. ఎవరైతే పరమిత పరమాత్మను, తద్ బ్రహ్మ ఆ బ్రహ్మను మూఢ దృష్ట్యా, మూఢుల యొక్క దృష్టిలో కంపత ఇవ కదులుతున్నట్టుగా, కంపిస్తున్నట్టుగా, తత్ స్వతో వ్యాపకత్వ న చలతి. పరమిత పరమాత్మ అంతటా వ్యాపకుడు కాబట్టి చలించవలసిన అవసరం లేదు, కానీ మూఢులకు అలా అనిపిస్తుంది. ఏ తద్ ఆజ్ఞా విరుద్ధాస్తే ఇతస్తతో ధవంతోపి తన్న విజానంతి. ఎవరైతే అవిద్వాంసులు ఉంటారో, అజ్ఞానవంతులు ఉంటారో, పరమిత పరమాత్మ యొక్క ఆజ్ఞ విరుద్ధంగా ఉంటారో, వారికి అటు ఇటు వారు పరిగెత్తుంటారు. ఈశ్వరుడు ఎక్కడ, అక్కడ, ఇక్కడ, ఆ క్షేత్రం, ఈ క్షేత్రం అని చెప్పేసి పరిగెత్తుంటారు. ఇతస్తత ధావంతోపి తన్న విజానంతి. అక్కడెక్కడ పరిగెత్తుతూ కూడా ఆ పరమిత పరమాత్మ తత్తన్న విజానంతి, పరమిత పరమాత్మ పొందజాలరు, తెలుసుకోజాలరు.
ఏ చ ఈశ్వరాజ్ఞానుష్ఠాతార స్వాత్మస్థం అతి నికటం బ్రహ్మ ప్రాప్నువంతి. ఎవరైతే ఈశ్వరాజ్ఞను అనుష్ఠానం చేస్తారో, ఏ చ ఈశ్వరాజ్ఞ అనుష్ఠాతార తే, ఎవరైతే ఈశ్వరుని యొక్క ఆజ్ఞను అనుష్ఠానం చేస్తారో వారు స్వాత్మస్థం తన ఆత్మలోనే అతి నికటం అతి అతి సమీపములో అతి నికటం బ్రహ్మ ప్రాప్నువంతి బ్రహ్మను పొందుతారు. ఆత్మలోనే, ఆత్మ వద్దే. యత్ బ్రహ్మ సర్వస్య ప్రకృత్యాద్, ఎవరైతే పరిమిత పరమాత్మ సర్వస్య ప్రకృతి అంతటా ఉన్నటువంటి పరిమిత పరమాత్మ ప్రకృత్యాదే అంటే స్వాభావికంగానే బాహ్యాభ్యంతర అవయవాలన్నింటి కూడా అభివ్యాప్య, లోపల అవయవాల అంగాల్లో బయట అంగాల్లో కూడా అభివ్యాప్య అంతటా వ్యాపించి ఉండి సర్వేషాం జీవానాం అంతర్యామి, అందరి జీవుల్లో అంతర్యామి రూపములో, అంతర్యామి రూపతయ అంతర్యామి రూప రూపం ద్వారా సర్వాణి పాపపుణ్యాత్మక కర్మాణి, సర్వాణి పాపపుణ్యాత్మక కర్మాణి, అన్ని అటువంటివి పాపపుణ్యాత్మ స్వరూపం ఉన్నటువంటి కర్మలన్నీ కూడా విజానన్, ఎవరెవరు ఏ పాపం చేస్తున్నారు, ఏ పుణ్యం చేస్తున్నారు, ఎటువంటి కర్మ చేస్తున్నారు అన్ని కూడా కర్మాని విజానన్, అలా జ్ఞానాన్ని పొందుతూ తెలుసుకుంటూ యాథాతథ్యం ఫలం ప్రయచ్చతి. ఎవరికి ఎటువంటి ఫలాన్ని ఇవ్వాలో అటువంటి ఫలం ఇస్తారు. ఎవరు ఏ పుణ్యం చేసినారు, ఎంత పుణ్యం చేసినారు, ఏ కర్మ చేసినారు, ఏ పాపం చేసినారు, ఎంత చేసినారు, దాన్ని బట్టి యాథాతథ్యం ఉన్నట్టుగా ఎవరికి ఎంత అవసరం అంత, ఎవరికి ఏది చేయాలో అది ప్రయచ్చతి. ఏతదేవ సర్వైర్ ధ్యేయం అస్మాత్ ఏవ సర్వైర్ భేతవ్యం. కాబట్టి అందరూ పరిమిత పరమాత్మ యొక్క ధ్యేయం పరిమిత పరమాత్మనే, పరమాధ్యేయం పరంపిత పరమాత్మ. కాబట్టి సర్వైర్ భేతవ్యమిత, అందరూ ద్వారా అంటే పరిమిత పరమాత్మ అందరూ భయపడాలి. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటున్నాడు కాబట్టి, చూస్తున్నాడు, చేస్తున్నాడు కాబట్టి. ఆ రకం ఇటువంటి భావన ఉన్నప్పుడు అంతా ఈశ్వరుని యొక్క అస్తిత్వమే, అంతా ఈశ్వరుని సత్తా ఉంది, అంతా నీదే హే పరంపిత పరమాత్మ, జగమంతా విశ్వమంతా నీదే ప్రభు. ఈ భావనతో ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మ అన్యేవానుపశ్యతి, ఎవరైతే నిశ్చయంగా సర్వాణి భూతాన్ని, అన్ని భూతములు, అన్ని ప్రాణులని కూడా ఆత్మలోనే అనుపశ్యతి అనుసరించి చూస్తారో, అర్థం చేసుకుంటారు. సర్వభూతేషు ఆత్మానం తతో న విచికిత్సతి, అన్ని భూతాల్లో ఆ పరంపిత పరమాత్మను చూస్తారు, లేదా అన్ని ప్రాణుల్లో ఆత్మను చూసుకుంటారు, వారు తతో న విచికిత్సతి, అటువంటి వారికి ఏ సంశయం ఉండదు, ఏ సంశయం పొందలేరు. హే మనుష్య, హే సర్వవ్యాపినం న్యాయకారిణం సర్వజ్ఞం సనాతనం సర్వాత్మానం సకలస్య ద్రష్టారం పరమాత్మానం విదిత్వా. ఓ మానవులారా, ఏ సర్వవ్యాపినం, ఎవరైతే సర్వవ్యాపిని అంతటా వ్యాపించిన పరమిత పరమాత్మను, సర్వవ్యాపినం పరమిత పరమాత్మ సర్వవ్యాపి, న్యాయకారిణం న్యాయకారిణి, సర్వజ్ఞుణ్ణి సనాతనుణ్ణి, సర్వాత్మను, సకలస్య ద్రష్టారను సకలాన్ని చూసేవాడు అటువంటి ద్రష్టను, పరమాత్మను అటువంటి పరమాత్మను విదిత్వ తెలుసుకొని, సుఖ దుఃఖ హాని లాభేషు స్వాత్మవత్, సుఖము దుఃఖము హాని లాభాలలో స్వ ఆత్మవత్ తన ఆత్మలాగే, సర్వాణి భూతాన్ని విజ్ఞాయ, అన్ని ప్రాణులు కూడా అంతే. మనకు సుఖం కలిగినప్పుడు ఎలా ఉంటాం, దుఃఖం కలిగినప్పుడు ఎలా ఉంటాం, నొప్పి, ఆకలి, బాధలు, దాహం, ఈ నిద్ర, రోగాలు, నొప్పులు, మానసిక శాంతి అశాంతి, ఇటువంటి అన్ని కూడా మనం అనుభవిస్తుంటాం. అలాగే స్వాత్మవత్ తనలాగే సర్వాణి భూతాన్ని విజ్ఞాయ, అన్ని ప్రాణులు అలాగే తెలుసుకొని, ధార్మికా జయంతి, ధార్మికులు కావాలి, ధార్మికులు అవుతారు. తాయేవ వారే మోక్షం అశ్నువతి, వారే మోక్షాన్ని పొందగలుగుతారు. హే మనుష్య, ఏ సర్వవ్యాపినం సర్వకారణం సర్వజ్ఞం సనాతనం సర్వాత్మానం సకలస్య ద్రష్టారం పరమాత్మానం విదిత్వా, సుఖ దుఃఖ హాని లాభేషు స్వాత్మవత్ సర్వాణి భూతాన్ని విజ్ఞాయ ధార్మికా జాయంతే తాయేవ మోక్షం అశ్నుమతే. ఇవి ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మని ఏవ అనుపశ్యతి. ఒక్కొక్క శబ్దం, ఆ శబ్దానికి గూఢార్థాలు, అసలైన అర్థాలు రాయడం జరిగింది మహర్షి.
నిఘంటు నిరుక్తము ఇతర శాస్త్రాల ప్రమాణంతో అష్టాదయ మహాభాష్యం బ్రహ్మణ గ్రంథాల ఆధారంతో ఈ భాష్యం అనేదాన్ని యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ అభూద్ విజానత తత్ర కో మోహ కః శోక ఏకత్వం అనుపశ్యత. హే విద్వాంసః సన్యాసినః పరమాత్మన సహ చరితాని ప్రాణిజాతాని స్వాత్మవత్ విజానంతి. ఎవరైతే విద్వాంసులు సన్యాసులు ఉంటారో వారు పరమాత్మతో సహా ఈ ప్రాణులను కూడా ఉన్నాయి, అలాగే ఆ ఆత్మ నా స్వాత్మన విజానంతి, తన ఆత్మలాగే ఎవరైతే తెలుసుకుంటారో, స్వాత్మవత్ తన ఆత్మలాగే విజానంతి విశేషంగా తెలుసుకుంటారో, ఉన్నట్టు తెలుసుకుంటారు. యథా స్వాత్మనో హితం ఇచ్చంతి, ఏ విధంగా తన ఆత్మ హితాన్ని తన మేలును కోరుకుంటారో, తథైవ తేషు వర్తంతే, అలాగే ఇతర ప్రాణుల పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఏకమేవ అద్వితీయం పరమాత్మనం శరణం ఉపాగతాః, అద్వితీయుడైనటువంటి పరమపిత పరమాత్మను శరణ పొందుతారు. సంతి తాన్ మోహశోక లోభ ఆదయో దోషాః కదాచిన్ ఆప్నువంతి. అటువంటి వారు మోహము, శోకము, బాధలు, రకరకాల సమస్యలు, ఇటువంటి దోషాలను కదాచిత్ నా ఆప్నువంతి, ఎప్పుడు కూడా పొందజాలరు. మోహాన్ని పొందజాలరు, శోకాన్ని పొందజాలరు, బాధను పొందజాలరు, లోభాన్ని కూడా పొందజాలరు. కామ క్రోధ లోభ మోహాలు, ఇక్కడ కేవలం మోహమనే మాట తీసుకున్నారు, ఎందుకంటే మోహం ముఖ్యం కాబట్టి. సామాన్యంగా కామ క్రోధ లోభాన్ని తీసుకుంటారు, కొందరు లోభాన్ని మొదలు తీసుకుంటారు. పరమపిత పరమాత్మ మోహాన్ని తీసుకున్నారు. మోహంతో పాటు లోభం ఉంటుంది, క్రోధం ఉంటుంది, కామ క్రోధ లోభాలు, మోహ ద్వేషాలు అన్ని వచ్చేస్తాయి. ఇవన్నీ దోషాలే. ఈ దోషాలను కూడా ఇప్పుడు కూడా పొందజాలరు. ఏచ స్వాత్మానం యథావత్ విజ్ఞాయ, ఎవరైతే తన ఆత్మలో ఉన్నట్టుగా ఈ రకంగా తెలుసుకుంటారో పరమాత్మను పరమాత్మను విదంతి తే సదా సుఖినో భవంతి. ఎవరైతే పరమాత్మను అలా తెలుసుకుంటారో వారు సదా సుఖాన్ని పొందుతారు, మోక్ష సుఖాన్ని పొందుతారు, ఎల్లప్పుడూ సుఖిస్తుంటారు. ఆ పరమిత పరమాత్మ అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. సపరేగా శుక్రం అకాయం అవరుణాసన అవిరం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూ యాథాతథ్యత అర్థాన్ యదధా శాశ్వతేభ్య సమాభ్య. హే మనుష్య, యదనంత శక్తి అజం నిరంతరం సదా ముక్తం న్యాయకారి నిర్మలం సర్వజ్ఞం సర్వస్య సాక్షి నియంత్రి అనాది స్వరూపం బ్రహ్మ కల్పాదౌ జీవేభ్య సౌక్తైర్ వేదైః శబ్దార్థ విజ్ఞాపికాం విద్యాం నోపదిశేత్ తర్హి కోపి విద్వాన్ న భవేత్ నచ ధర్మ అర్థ కామ మోక్ష ఫలం ప్రాప్తుం శక్నుయాత్. తస్మాత్ ఇదం ఏవ సదైవ ఉపాధ్వం. ఓ మానవులారా, ఏది అనంత శక్తిమత్ పరమాత్మ అనంత శక్తిమంతుడు, పరమిత పరమాత్మ. అజుడు జన్మలేనివాడు, స్వయంభూ, నిరంతరం సదాముక్తం. పరమిత పరమాత్మ ఎప్పుడు ముక్తుడే. ఆత్మలు అప్పుడే ముక్తులోకి వస్తాయి, అప్పుడే బంధనంలోకి వస్తాయి. పరమిత పరమాత్మ అలా కాదు, సదాముక్త. న్యాయకారి నిర్మలం, పరమిత పరమాత్మ న్యాయకారి నిర్మలుడు, సర్వజ్ఞుడు, సర్వస్య సాక్షి, నియంత, అనాది స్వరూపం బ్రహ్మ కల్పాదవ్. ఈ బ్రహ్మ పరమిత పరమాత్మ పరబ్రహ్మ కల్పాదవ్ సృష్టి ఆదిలో జీవేభ్య జీవుల కొరకు స్వ ఉక్తైర్ వేదై తన స్వయంగా చెప్పినటువంటి వేదం ద్వారా శబ్దార్థ విజ్ఞాపికాం విద్యాం, శబ్దం అర్థం వాటి సంబంధం అటువంటి విషయాలను విజ్ఞాపికాం విద్య, అటువంటి విద్యను ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇవ్వపోతే ఏం జరిగేది? శబ్దార్థ విజ్ఞాపికాం విద్యాం న ఉపదిశేత్ తరిహి, అటువంటి వేద విద్యను ఇవ్వకుండా ఉంటే ఏం జరిగేది? కోపి విద్వాన్ న భవేత్, ఎవరు కూడా విద్వాంసులు కాజాలరు. నచ ధర్మార్థ కామ మోక్ష ఫలం ప్రాప్తం శక్నుయాత్, ఎవరు కూడా ధర్మార్థ కామ ఈ మోక్ష ఫలాన్ని ప్రాప్తున్నా శక్నుయాత్ పొందజాలరు.
వేద విద్య కనుక లేకపోతే. తస్మాత్ ఇదం ఏవ సదైవ ఉపార్థం. కాబట్టి పరమిత పరమాత్మ సదా ఉపాసించాలి. సదైవ ఉపాధ్వం, ఉపాసించండి. తస్మాత్ కాబట్టి ఇదమేవ ఈశ్వరుణ్ణి సదా ఎప్పటికీ ఎల్లప్పుడూ సర్వదా పరమిత పరమాత్మనే ఉపాసించండి. అంధంతమ ప్రవిశంతి అసంభూతి ఉపాసతే తతో భూయవతే తమో యావు సంభూత్యామృత. హే జనా, ఏ జన సకల జడ జగతో అనాది నిత్యము కారణం ఉపాస్యతయ స్వీకుర్వంతి ఏ అవిద్యాం ప్రాప్య సదా క్లిశ్యంతి ఏ చ తస్మాత్ కారణాత్ ఉత్పన్నం పృథ్వ్యాది స్థూలం సూక్ష్మం కార్యకారణాఖ్యం అనిత్యం సంయోగజన్యం కార్యం జగద్ ఇష్టం ఉపాస్యం మన్యంతే తే మూఢాం అవిద్యాం ప్రాప్య అధికతరం క్లిశ్యంతి. తస్మాత్ సచ్చిదానంద స్వరూపం పరమాత్మనమేవ సర్వే సదా ఉపాసీరన్. ఏ జనులైతే సకల ఈ సకల జడ జగత్తు అనాది నిత్యం కారణం ఉపాస్యత, ఈ సకల జడ జగత్తు యొక్క అనాది నిత్య కారణం ఆ పరమిత పరమాత్మ మూల కారణం, ఆది మూల కారణాన్ని ఉపాసిస్తూ స్వీకరిస్తారో తే అవిద్యాం ప్రాప్య సదా క్లిశంతి. ఎవరైతే ఈ జడ జగత్తు మాత్రం ఉపాసిస్తారు, పరమిత పరమాత్మను కాకుండా సకల జడ జగత్ అనాది నిత్య కారణం అంటే మూల జగత్తు కూడా కావచ్చు, మూల ప్రకృతి. కొందరేమో కనిపించే జడ జగత్తును పూజిస్తారు, ఉపాసిస్తారు. కొందరు కనిపించని వాటిని కూడా పూజించేవారు ఉంటారు. అంతా ప్రకృతి, దానికి అదే వస్తుంది, దానికి అదే పోతున్న వారు ఉంటారు నాస్తికులు. అటువంటి వారు ఈ రాళ్ళు రప్పలు కాకుండా, వీటిని కాకుండా, కొండలను కాకుండా, సూర్యచంద్రులను కాకుండా పరమాణువును కూడా ఉపాసించేవారు ఉంటారు. ఆ మూలం కాబట్టి అక్కడి నుంచి అంత పరమాణువులే ఈ ప్రపంచానికి జగత్తుకు కారణం అని చెప్పేసి అటువంటి వారు కూడా అనాది నిత్యం కారణం ఏతుందో దాన్ని ఉపాసిస్తారు. ఉపాసిస్తే స్వీకుర్వంతే, దాన్ని స్వీకరిస్తారు. తే అవిద్యాం ప్రాప్య, అటువంటి వారు కూడా అవిద్యాన్ని పొందుతారు. సదా క్లిశ్యంతి, కష్టాలు ఉంటారు. సదా క్లిశ్యంతి, కష్టాలు అనుభవిస్తారు. ఏ చ తస్మాత్ కారణాత్ ఉత్పన్నం పృథ్వ్యాది స్థూలం సూక్ష్మం కార్యకారణాఖ్యం అనిత్యం. ఇదంతా కూడా అనిత్యం. ఇది కార్యకారణం, కార్యానికి కారణం ఉంటుంది, దీన్ని కాదు. కార్యజగత్తును కాదు. కార్యం జగదిష్టం ఉపాస్యం మన్యంతే తే మూఢ, అటువంటి వారు మూఢులు. అవిద్యాం ప్రాప్య అధికతరం క్లిశంతి, అటువంటి అవిద్యలో మునిగి పొంది అధికతరమైనటువంటి అత్యధిక కష్టాన్ని అనిపిస్తారు. తస్మాత్ సచ్చిదానంద స్వరూపం పరమాత్మనం ఏవ సర్వే సదా ఉపాసీరన్. కాబట్టి సచ్చిదానంద స్వరూపం పరమిత పరమాత్మను మాత్రమే సర్వే అందరూ కూడా సదా ఉపాసించండి. పరమాత్మను ఉపాసించాలి. అన్యదేవాహు సంభవాద్ అన్యదావుర సంభవాద్ ఇది సూక్ష్మధీరాణం ఏ నస్తదు విచక్షరే. ఎందుకంటే ఈ సంభవం సంభూతి అసంభూతి. సంభూతి అందరి కోసం సంపాదించుకొని సుఖాలు పంచేవారు, తన గురించి చూసుకోకుండా వారు సంభూతి. అసంభూతి తన కోసం మాత్రం చూసుకునేవారు, అటువంటి సంపాదన. అటువంటి వారు కూడా ఈ రెండు రకాలు తప్పే, రెండు అవసరమే. దాని ఫలం వేరు, దీని ఫలం వేరు అని చెప్పడం జరిగింది. కేవలం వ్యక్తి తన స్వార్థం మాత్రం చూసుకుంటే దాని ఫలం వేరుంటుంది. తన ఫలం చూసుకోకుండా, తన సుఖం చూసుకోకుండా, తన స్వార్థం లేకుండా ఇతరుల కొరకే చూసే దాని ఫలం వేరుంటుందని చెప్పడం జరిగింది. ఇందులో ఏ మనుష్య యథా విద్వాంస కార్యాత్ కారణాత్ వస్తునో భిన్నం భిన్నం పక్ష్యమానం ఉపకారం గ్రహయంతి తద్గుణాన్ విజ్ఞాపయంతి ఏవమేవ యూయమపి నిశ్చిత. కాబట్టి రెండు రకాల అర్థం చేసుకుని ధీరులు చెప్పినట్టుగా, విద్వాంసులు, ధీమంతులు, యోగులు చెప్పినట్టుగా ఆ రకంగా అర్థం చేసుకోవాలి. చేసినప్పుడు వారు తప్పకుండా ఈ మానవ జన్మను
సార్థకం చేసుకుంటారు. సంభూతించ వినాశం చ యస్తద్వేదోభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యాం అమృతమశ్నుతే. ఆ ఫలాలు ఏమిటి చెప్పడం జరుగుతుంది? సంభూతి, అసంభూతి. అసంభూతిని వినాశనం అన్నారు. ఈ విధంగా మహర్షి యొక్క భావార్థం, హే మనుష్య, కార్యకారణ రూపే వస్తువుని నిరర్థకి నా స్థ. ఓ మానవుల కార్యకారణ రూపమైనటువంటి ఈ వస్తువులో నిరర్థకంగా ఉండకండి. కింటు కార్యకారణయోర్ గుణకర్మ స్వభావం. ఇక్కడ సంభూతి అసంభూతిని కార్యకారణం తీసుకున్నారు. కారణం సంభూతి, కార్యం అసంభూతిగా అలా కూడా తీసుకోవడం జరిగింది. కింటు కార్యకారణయోహో, కార్యం అంటే కనిపించే ఈ జగత్తంతా అసంభూతి, దానికి మూలమైనటువంటి మహతత్వము లేదా సత్వరతమ కణాలు అవి సంభూతి. ఆ రకం కూడా తీసుకోవడం జరిగింది. కార్యకారణయోహో గుణకర్మ స్వభావాన్, గుణకర్మ స్వభావాలను తెలుసుకొని విదిత్వ ధర్మాది మోక్ష సాధనేషు, ధర్మం అర్థం కామోక్ష ఈ సాధనాలలో సంయోజ్య స్వాత్మ కార్యకారణయో విజ్ఞాతేన నిత్యత్వేన మృత్యుభయం త్యక్త్వా మోక్ష సిద్ధిం సంపాదయత ఇది కార్యకారణాభ్యాం అన్యదేవ ఫలం నిష్పాదనీయం ఇది. అనయోః నిషేధో హి పరమేశ్వర స్థాన ఉపాసన ప్రకరణే వేదితవ్య. ఈ కారణ జగత్తు, కార్యజగత్తును అర్థం చేసుకుని వాటి గుణకర్మ స్వభావాన్ని అర్థం చేసుకొని మూల ప్రకృతి, కారణ జగత్తును అర్థం చేసుకోవాలి. విదిత్వ తెలుసుకొని ధర్మాది మోక్ష సాధనలలో వాటిని ఉపయోగించుకున్నప్పుడు అప్పుడు నిత్యత్వేన అది ఆ రకంగా మృత్యుభయం త్యక్త్వ. ఎందుకంటే ఏది మిగలదు, ఏది ఉండదు, శరీరం ఉండదు, ఇల్లు ఉండదు, భవనం ఉండదు, వాహనాలు ఉండవు, ఏ ఉండవు, సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు ఏవి మిగలవు, చివరికి అన్ని పోతాయి. దానివల్ల ఏమవుతుంది? మృత్యు భయం అవుతుంది. ఎందుకంటే ఏది మిగలదు కాబట్టి. శరీరం ఉండదు, కానీ నేను ఉంటాను, ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది, మూల ప్రకృతి ఉంటుంది. మృత్యు భయం త్యక్త్వ మోక్ష సిద్ధిని సంపాదయ. ఈ మృత్యు భయాన్ని వదిలిపెట్టేసి మోక్షాన్ని సిద్ధించండి, మోక్ష సిద్ధిని పొందండి, మోక్ష సిద్ధి కొరకు ప్రయత్నించండి. మోక్ష సిద్ధిం సంపాదయ, మోక్ష సిద్ధిని సంపాదించి సంపాదయత ఇది కార్యకారణాభ్యాం అన్యదేవ ఫలం. ఈ రకంగా కార్యజగత్తు వలన, కారణ జగత్తు వలన వేరే వేరే ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని నిష్పాదనీయమితి, ఆ ఫలాన్ని పొందండి. ఆ ఫలాన్ని నిష్పాదనీయం అంటే పిండుకోండి. అనయో నిషేధో హి పరమేశ్వర, ఈ పరమాత్మ ఇవేమి ఉండవు. ఈ మృత్యు భయాలు కానీ, ఈ కార్యకారణ ఈ విషయాలు కానీ అంతే ఉండదు. పరమేశ్వర స్థానంలో అన్ని కూడా నిషేధించాలి. అంటే పరమేశ్వరుని ఉపాసించాలి. పరమేశ్వర స్థాన ఉపాసన ప్రకరణే వేదితవ్య. ఈ ఉపాసన విషయంలో అక్కడ చెప్పడం జరుగుతుందని మహర్షి పరమేశ్వర స్థానంలో ఉపాసన చేయకండి. అవిద్య ఉపాసన ఫలం వేరు ఉంటుంది. విద్య వలన ఏమిటో అంధంతమ ప్రవిశంతి ఈ అవిద్యాముపాసతే తతో భూయ ఇవతే తమో యా ఓ విద్యాయాం రతాః. అంధంతమా ప్రవిశంతి, అంధకారంతో కప్పబడినటువంటి అజ్ఞానంలో మునిగిపోతారు. ఎవరు? అవిద్యను ఉపాసించేవారు. తతో భూయవ, ఎవరు విద్యలో ఉంటారో వారి అంతకంటే ఎక్కువ అంధకారం. ఇక్కడ అవిద్య అంటే జడ జగత్తుకు సంబంధించిన, అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి విద్య అవిద్య. విద్యకు విరుద్ధం, దాన్ని మిథ్యా జ్ఞానం అంటారు. అవిద్య అంటే విరుద్ధ జ్ఞానం, విపరీత జ్ఞానం. అవిద్య విత్ జ్ఞానం, అంటే ఇచ్చేది. పరమాత్మ జ్ఞానం ఇచ్చేది విద్య. ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి విద్య అవిద్య. కాబట్టి భౌతిక విద్యలని కూడా అవిద్య అని చెప్పడం జరిగింది. అవిద్య అంటే విద్య విరుద్ధం అని కాదు, విపరీత విద్య అన్నమాట. ఆ రకంగా తతో భూయేవ, ఎవరైతే కేవలం విద్య అనుకుంటూ ఆత్మ పరమాత్మ అనుకుంటూ ఉంటారో వారు ఇంకా అంధకారం పడిపోతారంటున్నారు. ఈశ్వరోపాసన మాత్రం చేస్తారు, ఏం చేయరు, ఏం సంపాదించుకోరు, ఏ సాధనాలు ఉండవు, ఏ ధనం ఉండదు, ఏ సౌకర్యాలు ఉండవు, తినడానికి తిండే ఉండదు ఒకసారి. అటువంటప్పుడు
అది ధర్మం కాదు. ధర్మం అంటే అభ్యుదయం, నిశ్రేయసం. అభ్యుదయ నిశ్రేయస సిద్ధి ధర్మ. అభ్యుదాన్ని ఇవ్వాలి, నిశ్రేయసం మోక్షం ఇచ్చేది విద్య, అదే ధర్మం. అలా విద్య గురించి చెప్పడం జరిగింది. అవిద్య యొక్క ఫలం వేరు, విద్య యొక్క ఫలం వేరు అని చెప్పేసి అన్యదేవాహుర్ విద్యాయ అన్యదాహుర్ అవిద్యాయ ఇది శుశ్రుమధీరం. ధీరులు అలా విన్నారు, చెప్పినారు కాబట్టి అలా వ్యాఖ్యానం చేసినారు అని చెప్తూ తర్వాత మంత్రంలో విద్యాంశ ఎస్తది వేదోభయంస. విద్య అవిద్య రెండు ఉండాలి. అవిద్య ద్వారా మృత్యుం తీర్త, విద్య ద్వారా మృత్యుం తరించి విద్య అమృతం వచ్చిన విద్య ద్వారా అమృతాన్ని పొందండి. ఏ మనుష్య విద్యా విద్యే స్వరూపతో విజ్ఞాయ అనయోహో జడచేతనవు సాధకవు వర్తేత. ఎవరైతే మనుషులు ఏ మనుష్య ఈ విద్య విషయంలో స్వరూపతో విద్య యొక్క స్వరూపాన్ని, అవిద్య యొక్క స్వరూపాన్ని సరిగా విద్య తెలుసుకొని, విశిష్టంగా తెలుసుకొని అనయోహో జడచేతనవు, ఈ జడచేతనవు జడము చేతనం, విద్య చేతనం గురించి, అవిద్య జడం గురించి ఉన్నటువంటి సాధకం అంటే జడ సాధకం, చేతన సాధకం. విద్య చేతన సాధకం, అవిద్య జడ సాధకం. ఇందులో ఉంటారో వారు తప్ప అంటే రెండు రకాల విద్యను పొందుతారో అటువంటి వారు నిశ్చిత్య సర్వం శరీరాది జడం చేతనం ఆత్మనం చ ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధయే సహైవ సంప్రయుజ్యంతే. అంటే ఈ శరీరం గురించి అర్థం చేసుకుంటారు. శరీరంలో రోగాలు, బాధలు, నొప్పులు, కష్టాలకు కారణం తెలుస్తుంది అవిద్య వలన. కాబట్టి అవిద్య మృత్యుం తీర్త, అవిద్య వలన ఈ కష్టాలను, బాధలను, సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. అలాగే మానసిక శాంతిని, ఆనందాన్ని, ఆత్మానందాన్ని, ఆత్మశాంతిని పొందాలంటే విద్య కావాలి. ఆ రకంగా పొంది తే లౌకికం దుఃఖం విహాయ, లౌకిక దుఃఖాలను దూరం చేసుకుని పారమార్థికం సుఖం ప్రాప్నువంతి, అటువంటి వారు పారమార్థిక సుఖాన్ని పొందుతారు. ఇది జడం ప్రకృత్యాది కారణం శరీరాది కార్యం వాన స్యాత్ తర్హి పరమేశ్వరో జగదుత్పత్తిం జీవ కర్మోపాసనే జ్ఞానం నా కర్తం కథం శక్నుయాత్. ఈ జడ ప్రకృతి లేకపోతే, ఈ శరీరం లేకపోతే, శరీరాది కార్యం, ఈ శరీరం కూడా కార్య జగత్, ఇది కనుక లేకపోతే పరమేశ్వరుడు ఈ జగత్ ఉత్పత్తిని చేయాల్సిన అవసరం లేదు. జీవుడికి ఈ కర్మోపాసన చేయాల్సిన అవసరం లేదు. జీవ కర్మోపాసన జ్ఞానం నా కర్తం కథం శక్నుయాత్. ఈ కర్మ ఉపాసన చేయడం అంతా జీవునికి ఎలా సాధ్యమయ్యేది కాదు. శరీరం ఉంది కాబట్టి, శరీరం ద్వారానే పొందుతాం కాబట్టి, శరీరం ద్వారానే కర్మ చేస్తాం, ఉపాసన చేస్తాం, ప్రార్థన చేస్తాం, శరీరం ద్వారానే పుణ్యం చేస్తాం, పాపం చేస్తాం, శరీరం ద్వారానే. అందుకే ఈ శరీరం ఉన్నప్పుడే మోక్షానందాన్ని పొందాలంటారు, జీవన్ముక్తులు కావడం. శరీరం పోయిన తర్వాత కాదు. శరీరం పోయిన తర్వాత ఏది అర్థం కాదు. మాకు ఈ లోక సుఖాలను అనుభవించ కుదరదు. పుణ్యం చేయడానికైనా, పాపం చేయడానికైనా, ఆనందాన్ని అనుభవించాలంటే ఈ శరీరం ఉన్నప్పుడే దాన్ని ఆస్వాదించాలి, కనీసం పరిచయం చేసుకోవాలి, రుచి చూడాలి, కనీసం మోక్షానందాన్ని రుచి చూసి ప్రయత్నం చేయాలి. తస్మాన్న కేవలేన జడేన నచ కేవలేన చేతనే అథవా కేవలేన కర్మణ నా కేవలేన జ్ఞానేన నా కశ్చిదపి ధర్మాది సిద్ధిం కర్తుం సమర్థో భవతి. మహర్షి స్పష్టం చేస్తున్నారు. తస్మత్ అందువలన కేవలైన జడైన, కేవలం జడ పదార్థాల ద్వారా, జడ పదార్థ జ్ఞానం ద్వారా, జడ పదార్థాలను సంపాదించుకోవడం ద్వారా కానీ, నచ్చ కేవలైన చేతనే, కేవలం చేతన పదార్థాలు అంటే ఆత్మ పరమాత్మ తెలుసుకుంటూ, నా అథవా కేవలైన కర్మ, కేవలం కర్మ చేసుకుంటూ, దాన్ని మరో రకంగా చెప్తున్నారు. జడం గురించి అంటే కేవలం కర్మలు చేస్తూ మాత్రమే ఉంటారు కొందరు కేవలం జ్ఞానంలోనే మాత్రం ఉంటారు. కేవలైన కర్మన పనిచేయడమే, పని చేస్తే చాలా సేవ చేస్తే అన్నీ వస్తాయి అనుకుంటారు. సేవ అది కూడా శారీరక సేవ, శరీరంతో చేస్తుంటారు. కేవలైన జ్ఞాని, కొందరు జ్ఞానమే పండితులు అవుతారు, విద్వాంసులు అవుతారు, కానీ ఏది పాటించరు. అటువంటి వారు కేవలైన కర్మణ నా కేవలైన జ్ఞానేన, కేవలం కర్మ ద్వారా కానీ, కేవలం జ్ఞానం ద్వారా కానీ, నా కశ్చిదపి ఎవరు కూడా ధర్మాది సిద్ధిని, ధర్మార్థ కామోక్షలను సిద్ధిని పొందడానికి సమర్థో నా భవతి, సమర్థుడు కాజాలరు. అటువంటి సామర్థ్యం, శక్తి ఉండదు, అటువంటి యోగ్యత ఉండదు.
అందుకే శుద్ధ జ్ఞానం, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన అవసరం. ఈ విధంగా చివరికి మిగిలేదు ఏమీ లేదు, అంతా భస్మం అయిపోతుంది. వాయురంగన మమతమథేదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర శివే స్మర స్మర. మనుష్యై యథా మృత్యు సమయే చిత్తవృత్తిర్జాయతే శరీరాద్ ఆత్మనః పృథక్ భావశ్చ భవతి చ తథైవ వేదాని తథైవ ఇదానీం అపి విజ్ఞేయం. అంటే మనుషులు ఏ విధంగా అయితే మృత్యు సమయంలో చిత్తవృత్తి ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు మృత్యు భయం వచ్చేస్తుంది, ఇంకేది గుర్తుండదు. మరణవాసనమైనప్పుడు ఈ ప్రపంచం గురించి ఇంకేముండదు. ఇక శరీరాత్ ఆత్మన పృథక్ భావశ్చ, ఈ శరీరం నుంచి ఆత్మ పృథక్ అయిపోతుంది, విడిపోతుంది. అప్పుడు తథా ఏవ, ఆ రకంగా ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుంది, ఏది గుర్తుకు రాదు. ఊపిరి ఊపిరి ఆపేస్తే, ముక్కు నోరు మూసేస్తే ఎలా ఉంటుంది, ఏది గుర్తుకు రాదు. అప్పుడు ప్రాణం ముఖ్యం. అటువంటి ఏకాగ్రత వస్తుందన్నమాట. ఇత శరీరస్య భస్మాంత క్రియా కార్య. కాబట్టి ఆ రకంగా ఈ శరీరం మిగిలదు, ఉండదు, భస్మాంతం. నాతో దహనాత్ పరః కశ్చిత్ సంస్కార. ఈ దహన క్రియ ద్వారా దహన సంస్కారం ద్వారా ఇది భస్మం అయిపోతుంది. కర్తవ్య వర్తమాన సమయ, అలాగే వర్తమాన సమయంలో కూడా అలాగే ఉండాలి. దహనమైన తర్వాత శీతం ఉండదు, భస్మం అయిపోతుంది. అలాగే మన శరీరం మనమే భస్మం చేసుకోవాలి. వర్తమాన సమయే ఏకస్య పరమేశ్వరస్య ఏవ ఆజ్ఞాపాలయ. కాబట్టి ఆ ఏకేశ్వర ఒక్కడైన పరమిత పరమాత్మ యొక్క ఆజ్ఞను మాత్రమే, ఏకస్య పరమేశ్వరస్య, ఆ ఒక్క పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మాత్రమే. ఆజ్ఞాపాలనం ఉపాసనం. ఆజ్ఞాపాలనం, ఆదేశపాలనం అంటే ఉపాసించడం. ఉపాసించడం అంటే పరమిత పరమాత్మ యొక్క ఆదేశాలను పాటించడమే, పాలించడమే, ఆచరించడమే ఈశ్వరోపాసన. ఈశ్వరోపాసన అంటే మరొకటి కాదు. ఈశ్వర ఆజ్ఞలను, ఆదేశాలను ఒప్పుకొని అంగీకరించి పాటించడమే, అనుష్ఠానం చేయడమే ఉపాసన. సో సామర్థ్య వర్ధనం చైవ కార్యం. మన యొక్క సొంత సామర్థ్యాన్ని కూడా వర్ధనం చేసుకోవాలి, అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. కృతం కర్మ విఫలం నా భవతి. ఆ చేసిన కర్మ విఫలం కాదు. అలా అలా ఒప్పుకొని అర్థం చేసుకొని, ధర్మే రుచి అధర్మే అప్రీతి. ధర్మములో రుచి ఉండాలి, అధర్మంలో అప్రీతి ఉండాలి. అప్రీతిచ్చ కర్తవ్య. అలా ప్రయత్నం చేయాలి. ఇది ఓం కృతో స్మర, కృతం స్మర అనే దానికి ఈ రకంగా అర్థం చెప్పడం జరిగింది. అంటే కృతం కర్మ, చేసిన కర్మ విఫలం కాదు, వ్యర్థం కాదు, తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. అందుకే కృతం స్మర, చేసినటువంటి కర్మలు ఏమిటి, పుణ్యమా పాపమా, ఏ దోషం, ఏ తప్పు, ఏ పొరపాటు చేసినా దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. మంచి పని కానీ చెడు పని, అందుకే గుర్తు చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి, ఆత్మ నిరీక్షణ చేసుకోవడం అవసరం. అలా చేసుకొని ధర్మే రుచి అధర్మే అప్రీతి. ధర్మంలో రుచి ఉండాలి, అధర్మంలో అప్రీతి ఉండాలి. ప్రీతి ఉండకూడదు, అధర్మంలో రుచి ఉండకూడదు. హే పరమిత పరమాత్మ మమ్మల్ని మంచి మార్గం నడిపించండి అని చెప్పేసి ప్రార్థించడం జరుగుతుంది. అగ్నేనయ సుపథారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యుయోధ్యస్మ జుహ్రాణమేను భూయిష్ఠాన్ తే నమ ఉక్తిం విధేమ. హే సత్యభావేన పరమేశ్వరం ఉపాసతే యథా సామర్థ్యం తదాజ్ఞాం పాలయంతి సర్వోపరి సత్కర్తవ్యం పరమాత్మనం మన్యంతే. తాన్ దయాళు ఈశ్వర పాపాచరణ మార్గాత్ పృథక్ కృత్య ధర్మ మార్గే చాలయిత్వా విజ్ఞానం దత్వా ధర్మ అర్థకామ మోక్షాన్ సాధుం సమర్థాన్ కరోతి. తస్మాత్ సర్వ ఏకం అద్వితీయం ఈశ్వరం విహాయ కస్యాపి ఉపాసనం కదాచిత్ నైవ కుర్యుః. అగ్నేయ సుపథ మంత్రానికి ఎవరైతే సత్యభావనతో పరమేశ్వరుని ఉపాసిస్తారో, శక్తి కులదాతని ఆజ్ఞలను పాలిస్తారో, అతన్నే సర్వోపరిని ఎంచి అందరికంటే ఎక్కువగా సత్కరింపదగిన వాడని తెలుసుకుంటారో, అలా అనుకుంటారో వారిని దయాళువగు పరమేశ్వరుడు పాపాచరణం నుండి వేరు చేసి ధర్మ మార్గంను నడిపిస్తాడు. వారికి విజ్ఞానం కలుగజేస్తాడు. ధర్మార్థ కామోక్షాలను సమత్వం చేస్తాడు. కావున అద్వితీయుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తప్ప ఇతరులను ఎన్నడూ ఉపాసింపరాదు.
హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం యోసావాదిత్య పురుష సోసావహం ఓం ఖం బ్రహ్మ ఓం ఖం బ్రహ్మ. సర్వాన్ మనుష్యాన్ ప్రతి ఈశ్వర ఉపదిశతి. హే మనుష్యా, యో అహం అత్రాస్మి సైవ అన్యత్ర సూర్యాదౌ, యో అన్యత్ర సూర్యాదౌ అస్మి సైవ అత్ర అస్మి. సర్వత్ర పరిపూర్ణః ఖవత్ వ్యాపకో నా మత్తః కించిద్ అన్యత్ బృహత్ అహమేవ సర్వేభ్యో మహానస్మి. మదీయం సులక్షణం పుత్రవత్ ప్రాణప్రియం నిజస్య నామ ఓమితి వర్తతే. యో మమ ప్రేమ సత్యాచరణ భావాభ్యాం శరణం గచ్చతి తస్య అంతర్యామి రూపేణ అహం అవిద్యాం వినాశ్య తదాత్మానం ప్రకాశ్య శుభ గుణ కర్మ స్వభావం కృత్వా సత్యస్వరూపాచరణం స్థాపయిత్వా శుద్ధం యోగజం విజ్ఞానం దత్వా సర్వేభ్యో దుఃఖేభ్యః పృథక్కృత్య మోక్ష సుఖం ప్రాపయామి ఇది ఓం. పరమేశ్వరుడు మనుషులను ఉద్దేశించి ఈ రకంగా ఉపదేశించడం జరిగింది. ఇక్కడ అంతటా ఉన్న నేనే సూర్యాది లోకంలో ఉన్నాను. సూర్యాది లోకం ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటి నేనే అంటే సూర్యాది అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఇతర బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటి నేనే ఇక్కడ ఉన్నాను. ఆకాశం వలె అంతటా వ్యాపకుడై ఉన్నాను. అటువంటి నన్ను మించినటువంటి వస్తువు మరొకటి లేదు. నేను అందరికంటే అన్నింటికంటే గొప్పవాడను. సులక్షణయుక్త పుత్రునిలాగా ఎవడు ప్రాణప్రియమగు నా నామం అంటే ఈ ఓం అనే దీనికి పితాపుత్ర సంబంధం అని చెప్పేసి యోగ దర్శనంలో వ్యాస మహర్షి రాయడం జరిగింది. పితాపుత్ర యోగ సంబంధ ఓంకో వాచ్యం వాచకం అని చెబుతూ ప్రాణప్రేమకు నా నామము ఓంను భక్తితోను సత్యాచరణముతోను శరణుజొచ్చును అంతర్యామి రూపమున నేను అతని యొక్క అవిద్యను నశింపజేస్తాను, అతని ఆత్మను ప్రకాశింపజేస్తాను. శుభ గుణ కర్మ స్వభావయుక్తమైన శుభ గుణ కర్మలతో అటువంటి స్వభావంతో వారిని యుక్తులను చేస్తాను. సత్యస్వరూపమగు ఆచరణను స్థిరమునర్చి శుద్ధమగు యోగజ ధర్మమును అంటే యోగం ద్వారా ఏదైతే ధర్మం ఉంటుందో దాన్ని ప్రసాదించి సర్వ దుఃఖముల నుండి ఆ ఉపాసకుని ఆ యోగిని వేరు చేస్తాను, మోక్షానందాన్ని కలుగజేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ ఉపనిషత్తు యొక్క సారాన్ని పూర్తి చేసుకున్నాం. పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, ధర్మాన్ని వదిలిపెట్టాలి, ధర్మాన్ని పట్టుకోవాలి. అత్ర ఈశ్వర గుణకర్మ వర్ణనం అధర్మ త్యాగోపదేశ సర్వదా సత్కర్మానుష్ఠాన ఆవశ్యకత్వం అధర్మాచరణ నింద పరమేశ్వరస్య అతి సూక్ష్మ స్వరూప వర్ణనం విదుషాం విజ్ఞేయత్వం అవిదుషాం అవిజ్ఞేయత్వం సర్వత్ర భావేన అహింసా ధర్మపాలనం తేన మోహ శోకాది త్యాగ ఈశ్వరస్య జన్మాది దోషరాహిత్యం వేద విద్యోపదేశనం కార్యకారణాత్మకస్య జడస్య ఉపాసన నిషేధస్థాభ్యాం కార్యకారణాభ్యాం మృత్యుం నివార్య మోక్షసిద్ధీకరణం జడవస్తున ఉపాసన నిషేధ చేతన ఉపాసన విధి ఉభయ స్వరూప విజ్ఞానావశ్యకత్వం శరీర స్వభావ వర్ణనం సమాధినా పరమేశ్వరం ఆత్మని నిధాయ శరీర త్యాగకరణం శరీర దాహాద్ ఊర్ధ్వం అన్య క్రియానుష్ఠాన నిషేధో అధర్మ త్యాగాయ ధర్మవర్ధనాయ పరమేశ్వర ప్రార్థనం ఈశ్వర స్వరూప వర్ణనం సర్వేభ్యో నామభ్య ఓమిత్యస్య ప్రాధాన్య ప్రతిపాదనం చ కృతం అత ఏతద్ అర్థస్య పూర్వాధ్యాయో ఉక్తార్థేన సహ సంగతి అస్తి ఇది వేద్యం. ఈ విధంగా ఈశ్వర యొక్క గుణవర్ణనం, అధర్మ త్యాగోపదేశం, ఎల్లప్పుడూ సత్కర్మ అనుష్ఠాన ఆవశ్యకత్వం, అధర్మాచరణ నింద, పరమేశ్వరుని అతి సూక్ష్మ స్వరూప వర్ణనం, విద్వాంసులకు తెలియదగినటువంటి విద్వాంసుల జ్ఞేయత్వం అంటే విద్వాంసులు తెలుసుకోదగినటువంటి
పరమిత పరమాత్మ అవిద్వాంసులకు అజ్ఞేయం, అవిద్వాంసులకు అర్థం కాదు, అందడు అన్ని ప్రాణుల ఏడ ఆత్మభావంతో అహింసా ధర్మమును పాలించుట, దాని మూలమున మోహ శోకాదులను త్యజించుట, ఈశ్వరునకు జన్మాది దోషం లేకుండుట, వేద విద్య ఉపదేశం, కార్యకారణాత్మక జడ ఉపాసన నిషేధము, ఆ కార్యకారణముల మూలమున మృత్యువును తొలగించుకొని మోక్షమును సంపాదించుట, జడ వస్తు ఉపాసన నిషేధము, చేతనోపాసన విధి, తదుభయ జడచేతన స్వరూప విజ్ఞాన ఆవశ్యకత, శరీర స్వభావ వర్ణనం, సమాధి మూలమున పరమేశ్వరుని ఆత్మయందు నిలిపి శరీరమును త్యజించుట, శరీర దాహానంతరమున అన్య క్రియానుష్ఠానముల నిషేధము, అధర్మ త్యాగమునకు ధర్మమును వృద్ధి చేయుటకు పరమేశ్వర ప్రార్థనము, ఈశ్వర స్వరూప వర్ణనము, పరమేశ్వరునకు గల నామములన్నింటికంటేను ఓం అను నామ ప్రాధాన్య ఉపాదనము, ఓం అను నామ ప్రాధాన్య ఉపపాదనం అను ఈ విషయములన్నీ ఈ అధ్యాయమున అంటే ఈ ఉపనిషత్తులో ప్రతిపాదింపబడినవి. పూర్వ అధ్యాయమునందు వర్ణిత విషయములతో వీనికి సంగతి ఎంత ఉన్నట్లు తీరదగునని మహర్షి అభిప్రాయం. ఈ విధంగా మహర్షి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది పండిత గోపదేవ శాస్త్రి గారు. ఈశోపనిషత్తులో ఈశావాస్య ఉపనిషత్తులో ఇది ఈశావాస్య ఉపనిషత్తు యొక్క సారం ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులందరికీ, పండిత గోపదేవ శాస్త్రి గారికి, మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు అయినటువంటి దండి స్వామి విరజానంద సరస్వతి గారికి అందరికీ ధన్యవాదాలు, వందనాలు. చాలా చాలా రుణపడి ఉంటాం. బంధువులారా, సాధకులారా, మీ అందరికీ వందనాలు, అభినందనాలు, ధన్యవాదాలు. పరంపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం. శుభం. ఓం ఓం ఓం. శాంతి. శాంతి పాఠం.